నకరకల్ నియోజకవర్గంలో ధాన్యం కుప్ప మీదని అమ్ముకోలేక రైతు ఆ కుప్పని కావలి కాసి ఆ కుప్ప మీదనే ధాన్యం కుప్ప మీదనే గుండె ఆగిపోయింది. ఆ నకరికల్కు సివిల్ సప్లై శాఖ ఉన్నటువంటి మంత్రి గారు, కొనుగోలు మార్కెట్ ఉన్నటువంటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరి ఆయన నకరికల్ దాటే ఆయన నియోజకవర్గానికి పోవాలి. వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నకరికల్ దాటే ఆయన నియోజకవర్గానికి పోవాలి. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ఆయన నియోజకవర్గాన్ని నకరికల్ నియోజకవర్గాన్ని దాటి హైదరాబాద్ నుంచి ఆయన నియోజకవర్గానికి పోవాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన నియోజకవర్గానికి నకరికల్ దాటి పోవాలి, అక్కడి నుంచే పోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడి నుంచే పోవాలి. ఇంతమంది పెద్ద మనుషులు కదా, ఇంకా నకరికల్ అడుగుదాం పదండి. ఎక్కడైతే రైతు గుండె ధాన్యం కుప్ప మీద ఆగిపోయిందో ఆ ధాన్యం కొనుగోలు కేంద్రం అక్కడికి పోయి, లేదా మీరు ఒక్క నిమిషం మీరు పోతా అక్కడ ఆగి రైతుల పరిస్థితి ఎట్లుందో అడగండి. అంతేకాని హైదరాబాద్లో కూర్చొని సెక్రటరీలో కూర్చొని ఎవరైతే ఇవాళ బాధితుల పక్షాన రైతుల పక్షాన నిరంతరం కొట్లాడుతున్నటువంటి భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు చిల్లరగా మాట్లాడటం తప్ప, నోటికొచ్చినట్టు మీరు మాట్లాడటం తప్ప మీరు చేస్తున్నది ఏం లేదు.